హలో హాయ్ నమస్కారం. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను మీ మాలశ్రీ. వెల్కమ్ టు అద్వైత్ ట్యూషన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్క్వేరింగ్ నంబర్స్ నియర్ 50. మన ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది? 48 స్క్వేర్. సో 48 స్క్వేర్ ని నేను ఇలా రాసుకుంటాను. 50 మైనస్ 2. సో 50 మైనస్ 2 అంటే 48, రైట్? సో ఏ వాల్యూ ఇక్కడ ఏముంది? 50. బి వాల్యూ ఇక్కడ ఏముంది? 2. సో ఇక్కడ మనకు ఈ రెండు వాల్యూస్ చూసిన వెంటనే ఏ ఫామ్ లో గుర్తొస్తుంది మనకు? a మైనస్ బి హోల్ స్క్వేర్, రైట్? a మైనస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ మీకు ఫామ్ లో వేసి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. డైరెక్ట్ గా నేను చేశానంటే మీకు అర్థం కాదు, రైట్? సో అందుకని ఇక్కడ ఫామ్ లో వేసి చూపిస్తాను. వన్స్ మీకు అర్థమైతే డైరెక్ట్ గా యూ కెన్ సాల్వ్ ఇట్, రైట్? a మైనస్ బి హోల్ స్క్వేర్, దట్ ఈస్ a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ వాల్యూ ఏముంది మనకి ఇక్కడ? 50. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. 2 కీప్ యాజ్ ఇట్ ఈస్. వాట్ ఈస్ ద ఏ వాల్యూ? 50 అండ్ బి వాల్యూ 2 ప్లస్ బి వాల్యూ ఏముంది ఇక్కడ? 2 స్క్వేర్. సో 50 ఇంటూ 50 25, 100 మైనస్ 2 ఇంటూ 50 2 5 10, that is 100. 100 into 2 200 plus 2 2s are 4. ఓకే, 2500 మైనస్ 200. సో ఇక్కడ మైనస్ చేస్తే ఏమవుతుంది మనకు? 2300 ప్లస్ 4, రైట్? నెక్స్ట్ ఆన్సర్ ఏముంది ఇక్కడ? 2300 ప్లస్ 4 2304. సో ఇది మన ఆన్సర్. సో మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ గా ఇంత చేసే అవసరం లేదు. మీకు ఫార్ములా వన్స్ తెలుసుంటే, సో ఏ వాల్యూ బి వాల్యూ దీన్ని స్క్వేర్ చేసుకోవాలి, దీన్ని స్క్వేర్ చేసుకోవాలి, అండ్ ఈ వాల్యూని గుర్తు పెట్టుకొని డైరెక్ట్ గా మీరు ఇక్కడ సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ టాపిక్స్ ని నేను తీసుకొస్తూ ఉంటాను. ఓకేనా? బాయ్.